ప్రాణం పెట్టిన యేసయ్యా మహిమా స్తుతి నీకేనయ్యా. వెలయించుకున్న యేసయ్యా మహిమా స్తుతి నీకేనయ్యా. నీకేనయ్యా నీకేనయ్యా మహిమా స్తుతి నీకేనయ్యా. నీకేనయ్యా నీకేనయ్యా మహిమా స్తుతి నీకేనయ్యా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. మనమందరం కూడా ఆయన రక్తంలో, ఆయన రక్తం చేత, ఆయన మన కోసం తన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కొన్నాడు. పాప శాపం నుంచి, ఆ పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించాడండి. అలాంటి దేవునికి కోట్లాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైన హల్లెలూయా. దేవుణ్ణి అనుదినం కూడా స్తుతిస్తూ ఉండాలి, అన్ని వేళ స్తుతిస్తూ ఉండాలి. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు కాబట్టి, ఆయన మాత్రమే పూజనీయుడు కాబట్టి, ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంట. మన పూర్ణ బలముతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ, మన పూర్ణ వివేకంతోనూ ఆయన ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ.